రాయపాటి రంగారావు. ఈ రాయపాటి అనే ఇంటి పేరు చాలామంది చాలా సందర్భాల్లో వినుంటారు, కానీ ఈ రంగారావు ఎవరు అనేది చాలామందికి 99.99% పీపుల్కి ఈ రంగారావు ఎవరు అనేది తెలియదు. అలా ఈ రంగారావు ఎవరో ప్రపంచానికి తెలియాలనో, లేదంటే వాస్తవానికి మరి వైసీపీ వేసినటువంటి కుక్క బిస్కెట్లు తిని ఈ ప్రబుద్ధుడు, ఈ రంగారావు అనేటటువంటి ప్రబుద్ధుడు చంద్రబాబు నాయుడు గారి ఫోటో పగలగొట్టి హీరోయిజం ప్రదర్శించడం ట్రై చేశాడు. మరి ఈ రంగారావు దొరదేంటో, ఈ రంగారావు సరదా ఏంటో తీర్చేయాలనుకుంటా ఉన్నా. ఈయన మాట్లాడిన మాటలన్నీ కూడా ప్రతి ఒక్క మాటకి ఖచ్చితంగా సమాధానం చెప్తామని చెప్పేసి ఒకసారి ముందుగా రాయపాటి కుటుంబం స్టాండ్ ఏంటో, రాయపాటి సాంబశివరావు గారి స్టాండ్ ఏంటో, రాయపాటి ఫ్యామిలీ ఈ స్టాండ్ ఏంటో బయటికి వచ్చేసి ఒక వీడియో ద్వారా తెలియజేసినటువంటి రాయపాటి శైలజ గారి కృతజ్ఞతలు. తెలుగుదేశం పార్టీని రాయపాటి కుటుంబ సభ్యులు ఎవరూ వేడడం లేదని, తెలుగుదేశం పార్టీకి నిబద్ధతతో పనిచేస్తామని చెప్పేసి శైలజ గారు ప్రకటించారు. ఈ ప్రబుద్ధుడి మాటలు కుటుంబానికి ఏం సంబంధం లేవు, దయచేసి కుటుంబాన్ని ఇందులోకి లాగొద్దు అని చెప్పేసి శైలజ గారు చెప్పారు. ధన్యవాదాలు. ఈ ప్రబుద్ధుడి గురించి మరి ఏమన్నాడో దానికి మా సమాధానాలు ఏంటో చూద్దాం. పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నాను. పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నాడట. ఇప్పటికీ కేంద్ర కార్యాలయంలో నాకు తెలిసి సమావేశాలు ఉంటాయి కదా, మెయిన్ కమిటీ సమావేశాలు, తెలుగుదేశం పార్టీ మెయిన్ కమిటీ సమావేశాలు దాదాపుగా ఒక 10 జరిగితే ఈ ప్రబుద్ధుడు ఒక్కదానికి కూడా ఇంతవరకు అటెండ్ కాల. ఇప్పుడు ఈ ప్రబుద్ధుడు ప్రెస్ ముందుకు వచ్చేసి పార్టీ పదవికి రాజీనామా చేస్తా ఉన్నాడట. నిన్ను పార్టీ పదవికి రాజీనామా చేస్తా ఉన్నాడట. చెయ్యి, ఎవడొద్దన్నాడు? నువ్వు ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. రాజీనామా నేను సత్తెనపల్లి సీట్ ఆశించాను. రైట్, అన్నయ్య సత్తెనపల్లి సీట్ ఆశించాడంట. అరే, నీ కనీసం సత్తెనపల్లిలో ఉన్నటువంటి ఒక గ్రామానికి సర్పంచ్ అయ్యే అర్హత ఉందా రంగారావు? ఒక్క గ్రామానికైనా, సత్తెనపల్లి నియోజకవర్గంలో కనీసం ఒక గ్రామానికైనా సర్పంచ్ అయ్యే అర్హత నీకుందా? ఎందుకు లేదో చెప్తా విను. సత్తెనపల్లిలో సీట్ ఆశించావు కదా, నీలాగే శివనాగ మల్లేశ్వరరావు తెలుసు కదా, మల్లి అంటారు, సత్తెనపల్లి నియోజకవర్గ నాయకుడు, సీట్ ఆశించాడు. సీట్ ఆశించిన తర్వాత 2019 నుండి ఇప్పటి వరకు ఎన్నో పోరాటాలు చేశాడు. మొట్టమొదటిగా 2019 నుండి కూడా ఫీల్డ్లో ఉన్నాడు, ఎంతో కష్టపడ్డాడు. ఇగో ఆయన పడిన కష్టంలో కొన్ని నీకు ఇప్పుడు చూపిస్తా. ఇదిగో, ఇదేంటంటే రంగారావు, అన్నా క్యాంటీన్ అనేది ప్రజల దాహార్తిని, ఆకలిని తీర్చడానికి అన్నా క్యాంటీన్ పెట్టి 200 రోజులైన సందర్భంగా మల్లిబాబుకి ఆయన వెనక ఉండేటటువంటి అభిమానులు ఇచ్చినటువంటి కానుక 200 రోజులు అన్నా క్యాంటీన్ చేశావు, చాలా ధన్యవాదాలు అని చెప్పేసినటువంటి ఈ పోస్టర్. సీట్ ఆశించి 200 రోజులు అన్నదానం, అన్నా క్యాంటీన్ గత సంవత్సరంగా అన్నా క్యాంటీన్ పెట్టి పేద ప్రజలను ఆదుకున్నటువంటి వ్యక్తి మళ్ళీ మళ్ళీ సత్తెనపల్లి టికెట్ ఆశించడంలో అర్థం ఉంది. నువ్వేం చేసావని సత్తెనపల్లి నియోజకవర్గ సీట్ ఇవ్వాలి నీకు? ఇంకోటి, ఇదిగో ఈ ఫోటో ఏంటో తెలుసా రంగారావు? ఈ ఫోటో ఏంటంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చినప్పుడు నిరసనగా సత్తెనపల్లి నుండి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గేట్ దగ్గరికి వెళ్ళి పోలీసు వాళ్ళతో లాఠీ దెబ్బలు తిన్నాడు మల్లిబాబు. ఇట్లాంటి మల్లిబాబు సత్తెనపల్లి నియోజకవర్గం నుండి నేను పోటీ చేయాలనుకోవడంలో తప్పులేదు. నువ్వేం పొడిచావు? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు నువ్వు ఎక్కడ పడుకున్నావు? నీకు ఇంకా అర్హత ఉందా? సీట్ అడిగే అర్హత, కనీసం సర్పంచ్గా పోటీ చేసే అర్హత నీకుందా? ఇప్పుడు మూడోది, పోలీసులు అండగా ఉండే వైసీపీ కార్యకర్తలు ఆవర్తన రెచ్చిపోతుంటే చేతగాని పోలీసులు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ తరఫున మాచర్ల, నీ పక్క నియోజకవర్గం మాచర్లలో చంద్రయ్య అనేటటువంటి కార్యకర్తను చంపినప్పుడు, అలాగే జోలకంటి బ్రహ్మారెడ్డి గారి పార్టీ కార్యాలయం ధ్వంసం చేసినప్పుడు పక్క నియోజకవర్గ నాయకుడిగా తన అనుచరులందరినీ తీసుకుని వెళ్ళి మాచర్లలో నిరసన తెలుపుతుంటే పోలీసు లాఠీ దెబ్బలతోటి జీపులో చొక్కా కూడా ఈడ్చుకుని వెళ్ళి మల్లిబాబుని తీసుకెళ్తున్నటువంటి వీడియో ఇది. ఈ మల్లిబాబు సత్తెనపల్లి నియోజకవర్గం సీట్ ఆశించడంలో తప్పులేదు. నువ్వేం పీకావు? మాచర్లలో చంద్రయ్యని చంపేస్తున్నప్పుడు నువ్వేం పడిచావు?
అదేవిధంగా పక్క నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసినప్పుడు నువ్వేం చేసావు? నీకు సీటు ఇవ్వాలా? బొక్కెత్తారు నీకు సీటు. ఇదిగో ఇది యువగళంలో నారా లోకేష్ గారితో దాదాపుగా సగం దూరం నడిచినటువంటి మల్లి బాబుకి ఎస్ఎన్డి షార్ట్స్ వాళ్ళు ఒక గిఫ్ట్గా ఇచ్చినటువంటి వీడియో. గతంలో ఇది నియోజకవర్గం విను. కోసం మళ్ళీ చాలా కష్టపడ్డాడు, యువతకి అండగా నిలబడ్డాడు. మళ్ళీ భవిష్యత్తు నా బాధ్యత అని ఈ సభాముఖంగా యువత కూడా నేను హామీ. ఈ వీడియో గురించి నీ తర్వాత చెప్తా, గుర్తు చేయి. ఇదిగో అధినేతను అక్రమంగా అరెస్ట్ చేస్తే బెయిల్పై అధినేత విడుదలవుతున్నాడని తెలుసుకుని వందలాది కార్లతోటి ర్యాలీగా రాజమండ్రి వెళ్ళి అక్కడ పోలీసులు ఆపితే పోలీసులతో గొడవ పడి జైలు గేట్ దగ్గరికి వెళ్ళినటువంటి మల్లిబాబు. ఇట్లాంటి మల్లిబాబు టికెట్ ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదు. ఈ వీడియోలన్నింటికి ఇంకో స్పెషాలిటీ ఉందో, అది నీకు తర్వాత చెప్తా. నువ్వు ఏం పొడిచావు? అధినేతను అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఎక్కడ నిద్రపోతా ఉన్నావు? నీకు ఇంకా ఏ మొహం పెట్టుకుని నీకు సీట్ అడుగుతున్నావు? సర్పంచ్గా పోటీ చేసే అర్హత కూడా నీకు లేదు రంగారావు. నువ్వు ఇంకా సీట్ అడుగుతావా? సీటు కాదు. అన్నా క్యాంటీన్ ప్రారంభించినప్పుడు వీడియో ఇట్లా తన ఆస్తి అమ్ముకుని పార్టీ కోసం పార్టీని నమ్ముకొని ఆస్తులు అమ్ముకుని ఈరోజు పేదలకు సేవ చేసినటువంటి మల్లిబాబుకి సత్తెనపల్లి నియోజకవర్గ టికెట్ అడిగే అర్హత ఉంది. నీకెక్కడిది? నీలాగా బాబులు సంపాదించిన ఆస్తి మల్లిబాబుకు లేదు. తన సొంత ఆస్తిని అమ్ముకొని ఈరోజు 4.5 సంవత్సరాలు పార్టీని బతికిచ్చాడు సత్తెనపల్లి నియోజకవర్గంలో. అట్లాంటి మల్లిబాబుకి టికెట్ అడిగే అర్హత ఉంది. బాబులు సంపాదించిన ఆస్తులతో కులుకుతా ఈరోజు నువ్వు 150 కోట్లు తీసుకున్నారు, 200 కోట్లు తీసుకున్నారు పార్టీ వాళ్ళని చెప్పేసి అడ్డదిడ్డమైన ఆరోపణలు చేస్తా నువ్వు సీట్ అడిగితే చెప్పు తీసుకు కొడతారు. సీటు కాదు కదా. ఇదిగో బాబుతో నేను అనే కార్యక్రమాన్ని వేలాది మంది మహిళలతో గుంటూరు నడిబొడ్డును చేసినటువంటి వీడియో. ఇది లోకేష్ బాబు పుట్టినరోజుకి పేదలకు అన్నదానం చేస్తా, పేదలకు వస్త్రదానం చేస్తున్నటువంటి ఫోటో. ఇది దేవాంశ్ బాబు పుట్టినరోజుకి మల్లిబాబు చేసినటువంటి సేవ. ఇది పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్నప్పుడు ఫోటో. ఇది నియోజకవర్గ ప్రజల దాహాన్ని తీర్చడానికి తన సొంత నిధులతోటి 5 ట్యాంకర్లు ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజల దాహాన్ని తీర్చినటువంటి మల్లిబాబు అనే వ్యక్తికి ఈరోజు నాకు సత్తెనపల్లిలో పోటీ చేసే అవకాశం ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అనే అర్హత 200% ఉంది. కానీ నీకెక్కడుందా ఆ అర్హత? ఒక్క గ్రామానికైనా సర్పంచ్ అయ్యే అర్హత ఉందా నీకు? నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలా? పొక్కెత్తారు నీకు. నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, ఇవ్వకపోతేనేమో నువ్వు లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఉంటావు, మా అధినేత ఫోటోలు పగలగొడతా ఉంటావు, చూస్తూ ఉండాలి మేము. రంగారావు ఒళ్ళు దగ్గర పెట్టుకో. చంద్రబాబు నాయుడు గారి ఫోటో తాకే అర్హతే లేదు నీకు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. మర్యాదగా ఉండు, నీ మర్యాద కాపాడుకో. అలాగే మీ నాన్న పరువు నిలుపు. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు కోస్తాను అంటే నీ పరువుతో పాటు ఇన్ని సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి మీ నాన్నగారి పరువు కూడా అడ్డంగా తీసేసి ఆయన కూడా ఒక బఫూన్ లాగా ఈరోజు రోడ్డు మీద నిలబెట్టినటువంటి బతుకు నీది. ఇన్ని చేయాలి రంగారావు. మల్లిబాబు చేసినట్లు ఇన్ని చేయాలి నీకు సీట్ రావాలంటే. నువ్వు ఊరికే వచ్చేసి నాకు సీట్ ఇవ్వలేదు అందుకే నేను వెళ్ళిపోతున్నానంటే మెంగో. పిచ్చి పిచ్చి ఆశాలు ఎక్కువ. రాయపాటి శైలజ గారు వచ్చి నిన్న మీ కుటుంబం స్టాండ్ ఏంటో చెప్పారు. నువ్వు డబ్బు కోసం కక్కుర్తిపడి ఏం చేసుకుంటారా బాబు? డబ్బు బ్యాంకుల ముంచిన డబ్బు ఉంది కదా, ఏం చేసుకుంటారు డబ్బు అంతా? ఇప్పుడు మళ్ళీ ఆ సైకో గారు డబ్బులు ఇస్తానంటే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిడతావా నువ్వు? ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇంకేమంటావు? నాన్నగారికి కన్నా లక్ష్మణానికి ఉంది మొట్టమొదటి గత 10 సంవత్సరాల నుంచి. ఆయన కాంగ్రెస్ లో ఉంటారు, ఆయన వేరేగా చేసుకుంటారు. ఈయన మేము ఎలక్షన్ వేరే చేసుకుంటాం, ఎప్పుడు మాకు కలవదు. నాన్నగారికి కన్నా లక్ష్మణ. ఇక్కడ నీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తేనే మల్లిబాబుకి టికెట్ ఇవ్వడం కుదరదు అని చెప్పేసి కొన్ని సమీకరణ వల్ల సారీ మల్లిబాబు నీకు టికెట్ ఇవ్వలేకపోతున్నాను, నీకు న్యాయం చేస్తాను అని లోకేష్ బాబు చెప్తే దానికి మళ్ళీ తలొగ్గి అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణ గారితో పనిచేస్తూ
యువగళం కార్యక్రమంలో నారా లోకేష్ గారితో సగం దూరం నడిచినటువంటి వ్యక్తి మల్లిబాబు. అతను నిజమైన నాయకుడు. నువ్వు నాయకుడు ఎట్లవుతావు? లోఫర్ అవుతావు. కానీ నువ్వు నాయకుడు ఎట్లవుతావు? నీకు టికెట్ ఎట్లా ఇస్తారు? 4.5 సంవత్సరాలు పడుకుని ఈరోజు వచ్చి నాకు టికెట్ ఇవ్వాలి అంటే ఇచ్చేస్తారా? చెప్పెట్టు కొడతారు. టికెట్ అడిగితే ఇంకోసారి. మాకు మా కుటుంబానికి చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు లోకేష్ చాలా అన్యాయం చేశారు. అవును, 2 సార్లు నీకు ఎంపీ టికెట్ ఇచ్చి, మీ నాన్నకి 2 సార్లు ఎంపీ టికెట్ ఇచ్చి, ఒకసారి గెలిపించుకొని చాలా చాలా అన్యాయం చేశారు. ఎంపీ టికెట్ ఇవ్వటం చాలా అన్యాయం మీ నాన్నగారికి. 2014లో కాంగ్రెస్ నుండి వచ్చి ఎంపీ టికెట్ ఇవ్వటం నిజంగా చాలా అన్యాయం. నీకు పార్టీ పదవి ఇవ్వటం అంతకంటే అన్యాయం. అన్యాయమే చేశారు నీకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. కరెక్టే, చాలా అన్యాయం చేశారు. 2013లో రాష్ట్రం విడగొట్టినప్పుడు ఆ రోజు మా నాన్నగారే ఆంధ్రప్రదేశ్ ఉన్న ఎంపీలందరితో లీడ్ తీసుకెళ్లి ఫస్ట్ ఆయనే స్పీకర్ గారికి ఇచ్చి మేమందరం రాజీనామా చేస్తున్నామని ఇచ్చారు ఫస్ట్. అలాంటి పరిస్థితుల్లో వేరే దారి లేక అదే సంవత్సరం సోనియా గాంధీ ట్రాన్స్ట్రాయ్ నుంచి పోలవరం ప్రాజెక్టు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు రంగారావు కొద్దిగా రాజకీయ అవగాహన ఉందా? ఎక్కడేం మాట్లాడాలో తెలీదా? మీడియా సాక్షిగా నువ్వేం చెప్తా ఉన్నావు? మా నాన్న రాజీనామా చేస్తాను అని అంటే, మా నాన్న రాజీనామా చేస్తాను అని సోనియా గాంధీని బెదిరిస్తే ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి పోలవరం ప్రాజెక్టు సోనియా గాంధీ గారు ఇచ్చారు. అదే కదా నీ ఉద్దేశం? అసలు ఏం మాట్లాడుతున్నావు? మీడియా ముందు మాట్లాడాల్సిన మాటలేనా రంగారావు అయ్యి? మీ నాన్న అంటే బ్లాక్మెయిలరా? సోనియా గాంధీని బ్లాక్మెయిల్ చేసి నాతో పాటు ఇదిగో ఈ ఎంపీలందరినీ రిజైన్ చేస్తా అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి ఆ రోజు ట్రాన్స్ట్రాయ్కి పోలవరం ప్రాజెక్ట్ ఇప్పించుకున్నాడా మీ నాన్నగారు? అదే కదా నీ మాటల్లో అర్థం? నీ పరువు నువ్వు తీసుకోవటమే కాకుండా 83 ఏళ్ల పెద్ద ఆయన రాయపాటి సాంబశివరావు గారి పరువును కూడా అడ్డంగా తీస్తూ ఉన్నావు. నీకున్నటువంటి నోటి దొరదో లేదంటే రాజకీయ అవగాహన లేకో మీ నాన్నగారి పరువు అడ్డంగా తీస్తూ ఉన్నావు రాయపాటి రంగారావు. ఒకసారి ఏమన్నావో విను, మీ నాన్నగారికి వినిపించు. చేతిలో వాకింగ్ స్టిక్ ఇచ్చి కొడతాడు ఇవన్నీ వింటే. కాదు ఇది లేక అదే సంవత్సరం సోనియా గాంధీ ట్రాన్స్ట్రాయ్ నుంచి పోలవరం ప్రాజెక్టు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఇచ్చింది కాదు ఇది. చంద్రబాబు నాయుడు గారు నీ ట్రాన్స్ట్రాయ్కి పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలా, నువ్వే చెప్పావు. మరి వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు, వైసీపీ సాక్షి పేపరు, స్టే మీద నడుస్తున్న సాక్షి పేపరు నీ ఫోటో చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసి ట్రాన్స్ట్రాయ్కి పోలవరం ప్రాజెక్టులో దోచి పెడతా ఉన్నాడు చంద్రబాబు అన్నప్పుడు ఎవరిది నోట్లో పెట్టుకున్నావు రంగారావు? అప్పుడు ఎందుకు బయటకు వచ్చి నాకు ఇది ఇచ్చింది చంద్రబాబు గారు కాదు, ఇది ఇచ్చింది సోనియా గాంధీ అని అప్పుడు ఎందుకు చెప్పలా? అప్పుడు ఎందుకు చెప్పలేకపోయావు? నీకు ఇచ్చింది సోనియా గాంధీ గారు. చంద్రబాబు నాయుడు గారు నీకు ఇచ్చేసి పోలవరంలో ఉన్నటువంటి నిధులన్నీ నీకు దోచి పెడతా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆయన కుక్కలు ఆయన పేపరు కోస్తున్నప్పుడు నువ్వెందుకు ఖండించలా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నీకు తప్పయ్యారా? ఆయన మాకేం చేయలా, మమ్మల్ని దోసుకున్నాడు. అవును, ఇచ్చారు. తప్పనిసరి పరిస్థితి చేరిన దగ్గర నుంచి ఎంత హింస పెట్టాడంటే. అవునవునవును, బాగా హింస పెట్టాడు. నిన్ను ఎంపీగా పోటీ చేయించి గెలిపించి నీకు ఎంపీ హోదా ఇచ్చి బాగా హింస పెట్టాడు నిన్ను, నీ కుటుంబాన్ని. రా, ఎలక్షన్కి 150 కోట్లు తీసుకున్నారు. ఎవరెవరు ఎంత తీసుకున్నారో మాకు తెలుసు, లెక్కలు ఉన్నాయి. ఏంది ఎలక్షన్కి 150 కోట్లు తీసుకున్నారా? నాకు కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పేసి మీ నాన్న నిన్ను పంపి 100 కోట్లు తీసుకున్నాడు. 100 కోట్ల రూపాయలు నేను నీకు, నువ్వు ఎంపీ టికెట్ ఇస్తానంటే నేను కూడా ఇచ్చా. నీకు లెక్కలున్నాయి నా దగ్గర కూడా. నేను కూడా నీకు 100 కోట్ల రూపాయలు ఇచ్చా. అన్నీ 1000 రూపాయల నోట్లు, ఎర్ర బ్యాగులు 10 ఎర్ర బ్యాగుల్లో పెట్టి ఇచ్చా. అవునా? నువ్వు వచ్చావు. నువ్వు ఎక్కడికి వచ్చి తీసుకున్నావు? రమేష్ హాస్పిటల్ ఎదురుగా నీ స్కార్పియో 5555 కారులోకి నా కారులో నుండి బ్యాగులు తీసుకుని వచ్చి 10 బ్యాగులు నీ కారులో పెట్టా. నేను 100 కోట్ల రూపాయల డబ్బులు నాయి. నేను కూడా నీకు 100 కోట్ల రూపాయలు ఇచ్చా. వాటికి సమాధానం చెప్పు. వాటికి కూడా లెక్కలున్నాయి నా దగ్గర. బొక్కగా ప్రతి ఒక్కడు కోట్లు ఇచ్చారని చెప్పేసి బొక్కలో ప్రచారాలు, బొక్కలో దుష్ప్రచారాలు. మీరు సిగ్గుండాలా? 100 కోట్లు ఇచ్చావా నువ్వు? 150 కోట్లు ఇచ్చావా నువ్వు? ఆ 150 కోట్లే ఉంటే కోట్లు వచ్చేసి మన బ్యాంకుల్ని ఆస్తులు సీజ్ చేయవు కదా. 150 కోట్లు ఇచ్చాడు. నేను 100 కోట్లు ఇచ్చా నీకు. దానికి చెప్పు సమాధానం. లోకేష్
ఆ ప్రాజెక్టులో సర్వనాశనం చేశారు. మేము ఏదో బాగుపడతానికి సాయం చేయాలి కానీ నీ అసమర్థతతోటి నువ్వు ఎదవయ్యి నువ్వు ఏడవలేక ఆ ట్రాన్స్ట్రాయ్ ప్రాజెక్టుని దొబ్బ పెడితే ఆ ట్రాన్స్ట్రాయ్ కాదు ఈ పోలవరం ఈ ట్రాన్స్ట్రాయ్కి వల్ల లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకో కంపెనీకి ఇచ్చి పోలవరం పనులు 72% పూర్తి చేశారు మిస్టర్ రంగారావు. నీ అసమర్థత, నువ్వే చేస్తే నీకే ఇచ్చేవాళ్ళు, నువ్వు చేయలేదు కాబట్టే, నీకు చేత కాలేదు కాబట్టే ట్రాన్స్ట్రాయ్ కంపెనీని కాదని ఇంకో కంపెనీకి ఈ ప్రాజెక్ట్ ఇచ్చిన మాట వాస్తవమా కాదా? సమాధానం చెప్పు. మమ్మల్ని నాశనం చేయటమా? చంద్రబాబు నాయుడు, లోకేష్ దొంగలు, ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు సబ్ కాంట్రాక్ట్ వాళ్ళు సోమవారం పోలవరం అన్నాడుగా, అన్ని పచ్చి అబద్ధాలు. నువ్వు చించుకోని అవసరంలా. సోమవారం చంద్రబాబు నాయుడు గారి హయాంలో పోలవరమే. ఈసారి మంగళవారం జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పువరం లాగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో సోమవారం పోలవరం అన్న సంగతి అందరికీ తెలుసు. 72% పనులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుండి 2019 వరకు పూర్తయ్యాయి అని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా కేంద్రం శ్వేతపత్రం విడుదల చేసిన మాట వాస్తవమా కాదా చూసుకో. కేంద్రం చెప్పింది 72% పోలవరం ప్రాజెక్టు పనులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తయ్యాయని. నువ్వు చించుకుంటే ఏమొచ్చింది బొక్క? గొంతు నొప్పి తప్పితే ఏముంది రంగారావు? నువ్వు చించుకుంటావు, ఆ తర్వాత మేము చించుకుంటాం, ఏం ఉపయోగం? పోలవరం పనులు 72% పూర్తయ్యాయని నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా 2019 వరకు. ఇప్పుడు నీతో మాట్లాడిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి 2019 నుండి పోలవరం ఎంత ముందుకు తీసుకెళ్లాడో చెప్పు. 2014 నుంచి 2019 దాకా నేను 1,00,000 ఉద్యోగాలు తెచ్చా అంటాడుగా లోకేష్. 1,00,000 ఉద్యోగాలు తెచ్చా, 2,00,000 ఉద్యోగాలు తెచ్చాడు, కియా కట్టాను. మరి ఆంధ్రప్రదేశ్ ఎందుకు గెలవలేదు? నువ్వు ఆంధ్రప్రదేశ్ ఎందుకు గెలవాలా? రంగారావు, గెలుపోటములు పక్కన పెట్టు. కియా మేమే తెచ్చాం, 1,00,000 ఉద్యోగాలు మేమే ఇచ్చాం, అంతకంటే ఎక్కువ ఇచ్చేవాళ్ళం. 2024 నుండి 29 వరకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఖచ్చితంగా చేస్తాం, మేమే తెచ్చాం కియా. ఈరోజు చెప్తా ఉన్నాం, గెలుపు ఓటములు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఒక్క ఛాన్స్ అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు నమ్మి వీడు ఇంకా బాగా పొడుస్తాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్న మాట వాస్తవం. ఏం పొడిశాడో ప్రజలందరూ చూశారు. నువ్వు చించుకొని అవసరంలా, నువ్వు ఊరికే గొంతేసుకున్నారో అవసరంలా. కియా మేమే తెచ్చాం, మిగిలిన ప్రాజెక్టులన్నీ మేమే తెచ్చాం, 1,00,000 ఉద్యోగాలు మేమే ఇచ్చాం, 20 లక్షల ఉద్యోగాలు మేమే ఇస్తాం, చూస్తూ ఉంటాం. రాయలసీమలో సిటీ మనుషులు అక్కడ మీకు అది బీసీ నియోజకవర్గం. నేను కాంట్రు కమలా ఉన్నప్పుడు నేను ఎలక్షన్ చేశా, నేను ప్రత్యక్ష ఎలక్షన్ చేశా. అది బీసీ నియోజకవర్గం, నేను గెలిపించుకున్నా ఆయన్ని. మీరు అడగండి. మొన్న ఈ మధ్య లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు రంగారావు, నువ్వు చూసావో లేదో కానీ, సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్ వేర్ యాజ్ ఫెయిల్యూర్ ఈజ్ అలోన్. అర్థమైందా అంటే ఏంటో? గెలుపుకి బాబులు చాలామంది ఉంటారంట, ఓటమికి మాత్రం ఎవడు బాధ్యత తీసుకోడు. మీ నాన్న ఓడిపోయిందానికి నువ్వు బాధ్యత తీసుకోకుండా బొక్కగా వాళ్ళని నేను గెలిపించా అంటావు. మీ నాన్న ఎందుకు గెలిపించుకోలేకపోయావు? 2019లో మీ నాన్న ఎందుకు గెలిపించుకోలేకపోయావు? బొక్కగా పత్తితి కబుర్లు చెప్తా ఉన్నావు. మీ నాన్న గెలిపించుకో, 2019లో ఎందుకు గెలిపించుకోలా? లోకేష్ గారిని ఓడిస్తావు నువ్వు, రా చూద్దు. కావాలంటే కాంట్రు కమలాని, హనుమంతరావుని నేను ఎంత కష్టపడ్డాను, నేను గెలిపించుకున్నా. ఎంతమంది ఉన్నారు? సామాజిక వర్గం ఎవరికి పోసినా ఒకటే రక్తమయ్యా. అరే అసలు ఇక్కడ సామాజిక వర్గం లెక్క ఎక్కడుందరా? రక్తం లెక్క ఎక్కడుందరా? అసలు సామాజిక వర్గం అసలు అనే అంశం ఉందా ఇక్కడ? సామాజిక వర్గం అంశం ఉంటే సత్తెనపల్లి నియోజకవర్గంలో నీ సొంత సామాజిక వర్గం నీకు ఇచ్చేవాళ్ళు కదా టికెట్టు, నువ్వు ఎదవైనా కానీ. అలా కాదని సమర్థుడైనటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారికి ఎందుకు ఇచ్చారు? నువ్వు అసమర్థుడు కాబట్టి, నీకు చేత కాదు కాబట్టి, నువ్వు చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే రకం కాబట్టి నీకు అక్కడ టికెట్ ఇవ్వలా. నువ్వు మా సొంత సామాజిక వర్గం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నీకు టికెట్ ఇచ్చారా? ఇస్తే కదా ఇక్కడ సామాజిక వర్గం లెక్క వచ్చేది. నీకు ఇస్తే సామాజిక వర్గం ఒక సామాజిక వర్గం కాబట్టి నీకు ఇచ్చారని అనొచ్చు. నిన్ను పక్కన పెట్టి నువ్వు సమర్థుడు కాదు కాబట్టి సమర్థుడైనటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారికి అక్కడ టికెట్ ఇచ్చారు. అసలు నువ్వు పక్కన పెట్టి అంటే అసలు నేను లెక్కలోనే లేవులే కానీ అది వేరే విషయం, ఆ తర్వాత చెప్తా. నా దగ్గర పసుపు రాదు. ఎవడి దగ్గర రాదురా బాబు పసుపు? ఎవడికైనా వెళ్ళిపోయి వచ్చేది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కొలవాళ్ళు లేపుతున్నారు. వాళ్ళు డబ్బులు తీసుకోవటం,
టికెట్లు అమ్ముకోవటం. 2019 ఓడిపోయాం, అందరూ ఓడిపోయారు. ప్రభుత్వం చేసింది అది ఎంత హేమీలు పెట్టినా 2019లో గెలవేసే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే గెలిచే పరిస్థితి నీలాంటి సన్నాసులను అందరినీ మేము వెనక పెట్టుకొని మీరేదో నాయకులు అని చెప్పేసి మీకు మీ వెనకాల తిరుగుతా జైలు కొట్టుకుంటా మిమ్మల్ని నమ్మి కార్యకర్తలు అయినటువంటి మేము కూడా మోసపోయాం. చంద్ర ఇలాంటి నికార్సైన కార్యకర్తలు ప్రాణాలు కూడా కోల్పోయారు మీలాంటి దద్దమ్మల్ని నాయకులు అని నమ్మి. ఎందుకు ఆలోచించారా? ఆలోచించాం. నీ ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదు, నువ్వు స్వార్థ రూపంలో పనిచేసి నీ అపాయింట్మెంట్ కోసం 30 మంది బయట ఎమ్మెల్యేలు వెయిటింగా? అరే చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక బ్రాండ్ రా. 30 మంది ఎమ్మెల్యేలకే ఆశ్చర్యపోతున్నావేంటి? ముందు అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కోసం బయట వెయిట్ చేస్తారు. చూస్తుండు. నాన్నగారు 1 గంట సేపు వెయిట్ చేశారు. మీ నాన్నగారు 1 గంట సేపు వెయిట్ చేశారా? మీ నాన్నగారు ఏంటి, ఒక పార్టీలో మా పార్టీలో మేము సీట్ ఇస్తే గెలిచినటువంటి ఒక ఎంపీ. వెయిట్ చేయాలి, తప్పదు. రాయపాటి సాంబశివరావు గారికి గతంలో కూడా మేము అనేక పర్యాయాలు ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద మేము ఇచ్చాం, ఇప్పుడు ఇస్తున్నాం, ఇక ముందు కూడా ఇస్తాం. నువ్వు ఇట్లాంటి లుచ్చా కూతలు కూసి పెద్ద ఆయన పరువు తీకు, పెద్ద ఆయన్ని పార్టీలో చులకన చేయకు. అర్థమవుతుందా? ఆయన దగ్గరికి వెళ్తే ఇవన్నీ విని వాకింగ్ స్టిక్ తీసుకొడతాడు నిన్ను. కాబట్టి మీ నాన్నగారు వెయిట్ చేయటంలో నీకు బాధేసిందేమో, కానీ వాస్తవం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి దగ్గర వెయిట్ చేయాల్సిందే. వెయిటింగ్ గంట సేపు వెయిట్ చేశానంటున్నావు కదా, మరి ఇప్పుడు నువ్వు ఎవరినైతే పొగుడుతా ఉన్నావో, ఏ జగన్మోహన్ రెడ్డికి అయితే కొమ్ము కాయటానికి సిద్ధంగా ఉన్నావో, ఆ జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం 4 రోజులుగా బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి విజయవాడ లెమన్ ట్రీ హోటల్లో వేచి ఉండి వెళ్ళిపోయాడు. నీకు దండం, నీ పార్టీకి దండం రా బాబు అని. మీ నాన్న 1 గంటే వెయిట్ చేశాడు, అవతల పార్టీలో 96 గంటలు వెయిట్ చేశారా. 1 గంటలోనన్నా మీ నాన్నగారిని పిలిచి మాట్లాడినందుకు సంతోషించు. పార్టీని నమ్ముకుని అన్నాడు ఎన్టీ రామారావు స్థాపించిన దగ్గర నుంచి. వాళ్ళ కోసం ఏం చేశావు? పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకున్నటువంటి పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, రాష్ట్ర ప్రజలు కావచ్చు, వాళ్ళ పిల్లలు ఈరోజు 6 అంకెల జీతం తీసుకుంటా ఉన్నారు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి కంపెనీల్లో పనిచేసుకుంటా. అర్థమవుతుందా? వాళ్ళ కోసం ఏం చేశావు? ఈరోజు వాళ్ళు 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న అమ్ముకొని ఇబ్బంది పడితే అప్పుల్లో ఉంటున్నారు. ఎవ్వరు అప్పుల్లో లేరు. పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా అప్పుల్లో లేరు. కేవలం వ్యాపారం చేయటం చేతగాక బ్యాంకులను మోసం చేద్దాం అనుకున్నటువంటి ట్రాన్స్ట్రాయ్ కంపెనీ నడుపుతున్నటువంటి నువ్వు అప్పుల్లో ఉన్నావు, అంతేగాని ఎవరు కూడా అప్పుల్లో లేరు. నువ్వు ఒక్కడవే అప్పుల్లో ఉంది. నువ్వు అడ్డదారుల్లో ఎదగాలనుకున్నావు కాబట్టి, బ్యాంకులను మోసం చేయాలనుకున్నావు కాబట్టి, ట్రాన్స్ట్రాయ్ కంపెనీ పేరుతోటి ముంచేయాలనుకున్నావు కాబట్టి నువ్వు అప్పుల్లో ఉన్నావు. అందరూ బాగానే ఉన్నారు. నువ్వు అప్పుల్లో ఉన్నదానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది రంగారావు? వాళ్ళు ఏం చేయగలరు రంగారావు? ఎందుకు రంగారావు నీ పరువు నువ్వు తీసుకోవటం కాకుండా మీ నాన్నగారి పరువును కూడా అడ్డంగా తీస్తావు? ఏ లోకేష్ ఏమంటావు నువ్వు? నేను కార్యకర్తల సంక్షేమ సంఘం ఏం చేసావయ్యా? ఏం చేశారంటే, ఒక కార్యకర్త ప్రమాదవశాత్తు చనిపోతే ఎంతమందికి మేము ఆదుకున్నామో లెక్క ఉంది. నీకు ఎవరన్నా కార్యకర్త అడిగితే ఇస్తాం, కానీ ప్రతి లుచ్చాగాడికి ఆ లెక్క ఇయ్యం. అర్థమవుతుందా? ఎవరన్నా కార్యకర్త ఏం చేశారు సార్ మీరు అని చెప్పి అడిగితే వాళ్ళకి ఇస్తాం. ప్రతి లుచ్చాగాడు, ఈ ఆరోపణలు చేసే ప్రతి లుచ్చాగాడికి మేము లెక్క ఇవ్వం. మాకు అవసరంలా. మమ్మల్ని మా కార్యకర్తలు నమ్ముతారు, రాష్ట్ర ప్రజలు నమ్ముతారు. కాబట్టి నీ మొరుగుడాపు. ఇన్సూరెన్స్ ఇస్తారా చనిపోయిన వాళ్ళకి? అంత నేను మెంబర్షిప్ తీసుకున్నావు, ఏది లెక్కలు బయటికి? నీ దృష్టిలో ఎవరైనా కార్యకర్త పార్టీ సభ్యత్వం తీసుకుని ప్రమాదవశాత్తు చనిపోతే ఆ డాక్యుమెంట్స్, డెత్ సర్టిఫికెట్టు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్టు, ఇన్సూరెన్స్ కట్టింది, పార్టీ నాయకుడు ఇన్సూరెన్స్ కట్టింది, ఆ లెటర్లన్నీ తీసుకొచ్చి ఆ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేస్తే వారంలో డబ్బులు ఇచ్చే బాధ్యత నాది, డబ్బులు ఇప్పించే బాధ్యత నాది. ఓకేనా? ఊరికే మొరక్క. ఎంతమందికి ఇచ్చా చూపించు. ఎందుకు వసూలు చేసే డబ్బులు? 50 లక్షల మంది, 60 లక్షల మంది. తర్వాత కార్డులు ఇవ్వలేదు వాళ్ళు. దీని ఏమంటారు? పచ్చి మోసం. తెలుగుదేశం పార్టీ ఒక పచ్చి మోసం.
నీకు టికెట్ ఇవ్వకపోతే మోసమే. క్లియర్ గా చెప్తున్నా. మేము 40 ఏళ్ల నుంచి రాజకీయ మా కుటుంబంలో మా నాన్నగారు 4 సార్లు 5 సార్లు ఎంపీ అయ్యారు. ఒకసారి మీ నాన్నగారు 4 సార్లు 5 సార్లు ఎంపీ అయ్యారు. ఓకే. ఒకసారి రాజ్యసభ చేశారు. మా చిన్నాన్న జడ్పీ చైర్మన్ చేశారు. డీసీసీ ప్రెసిడెంట్ 9 సంవత్సరాలు చేశారు. మా తమ్ముడు మేయర్ చేశారు. ప్రత్యక్షంగా రాజకీయం మా కుటుంబం. మీ తమ్ముడు మేయర్ చేశారు. మీ కుటుంబంలో ఇంతమంది చేసి నువ్వు ఒక్కడవే ఏంటి ఇట్లా మిగిలిపోయావు? నీ అసమర్థతే కదా. నీ కుటుంబంలో ఇంతమంది ఇన్ని పదవులు ఎలగబెట్టి నువ్వు ఒక్కడవే ఇలా ఎందుకు మిగిలిపోయావు? నీ అసమర్థతే కదా. మరి దీన్ని ఏమనాలి? నువ్వు అసమర్థుడు కాబట్టి నీ కుటుంబంలో అంతమంది పదవులు చేసినా కానీ నువ్వు ఒక్కడవే ఏక్లింగాగాడిలాగా మిగిలిపోయావు. నువ్వు మా మీద నిందలైతావు మళ్ళీ. రా. కుటుంబ దెబ్బతిన్నాం, మేము ఫైనాన్షియల్గా దెబ్బతిన్నాం. నీ అసమర్థత అది. నువ్వు ఫైనాన్షియల్గా దెబ్బతిన్నావు అంటే నీ అసమర్థత. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏం చేస్తారు దానికి? నీ అసమర్థత అది. నువ్వు దెబ్బతిన్నావు. ఎవడు దెబ్బతినలా? ఎవడో దెబ్బతింటారు, మళ్ళీ లెగుస్తారు, పడతారు, లెగుస్తారు. కుటుంబాల్లో, వ్యాపారాల్లో ఇవన్నీ క్వైట్ కామన్. వాటికి నువ్వు నీ అసమర్థతకు కూడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని నిందిస్తే నిన్ను డాష్ గాడి కిందలా చూస్తారు. మేము ఎవరి దగ్గర మోసం చేయాల చేసింది వాళ్ళు. ఏమయ్యా నీకు ఒకటో మాట చెప్తున్నాను, లోకేష్ అడుగుతున్నా ఏంటి అంటే మిగతా వాళ్ళు మనుషులు కాదా? ఎంత దోసుకున్నారు? 2014లో ఎస్సీ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఎస్సీ ఎమ్మెల్యేని పని చేయనిచ్చారా చెప్పనండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇక్కడ మా గుంటూరు జిల్లా చూడండి, పత్తిపాడు. ఆయన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు రావెల కిషోర్ బాబు గారికి మంత్రి పదవి ఇచ్చాం. అనివార్య కారణాల వల్ల, కొన్ని స్వయంకృత అపరాధాల వల్ల మన రావెల కిషోర్ బాబు గారు మంత్రి పదవి కోల్పోవాల్సి వచ్చింది. అది ఆయన ఆత్మసాక్షికి కూడా తెలుసు. ఆయన కూడా దీని గురించి కమెంట్ చేయడు. నీ బాధ ఏంటి మధ్యలో? మంత్రి పదవి ఇచ్చి గౌరవించాం. ఒక ఎస్సీ నియోజకవర్గానికి చెందినటువంటి మంత్రి గారిగా చేశాం మన రావెల కిషోర్ బాబు గారిని. నీ బాధ ఏంటి మధ్యలో? నీతో పాటు వచ్చిన డొక్కా మాణిక్యవర ప్రసాద్, మీ నాన్న నమ్ముకుని పార్టీలోకి వచ్చినటువంటి డొక్కా మాణిక్యవర ప్రసాద్కి ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తే ఏం చేశాడు? దొబ్బేశాడు పార్టీ వదిలేసి. దీనికి సమాధానం చెప్పు. ఇంకెక్కడ గౌరవించాలి? ఇంకేం చేయాలా? ఇంకేం చేయాలి? ఎస్సీ నాయకులకి వాళ్ళని చంపేసి డోర్ డెలివరీలు చేయాలా అనంతబాబు చేసినట్టు? కోడికత్తి సీన్ ఒక దళితుడు, ఒక ఎస్సీ. అతన్ని ఏం చేశారు? డాక్టర్ సుధాకర్ని ఏం చేశారు? నోరు తెరిచామంటే చాలా వస్తాయి రంగారావు. నువ్వు నోరు అదుపులో పెట్టుకుంటే నీకు మంచిది, మీ నాన్నకు మంచిది, నీతో మొరిగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మంచిది. అంతేగాని నా ఇష్టం వచ్చినట్టు మొరుగుతాను, నాకు బిస్కెట్లు బండి, నా ఇష్టం వచ్చినట్టు మొరుగుతాను అంటే చెప్పు తెగేదాకా కొడతాం. ఇక్కడ తాడికొండ చూడండి, తాడికొండ నియోజకవర్గంలో తెనాలి శ్రావణ్ కుమార్ గారిని నమ్మి, చంద్రబాబు నాయుడు గారిని నమ్మి 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు. అంత భారీ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ ప్రపంచంలోనే ఎక్కడా జరగల. అంతటి గౌరవం తెనాలి శ్రావణ్ కుమార్ గారికి ఇచ్చి, ప్రస్తుతం అదే టికెట్ మళ్ళీ తెనాలి శ్రావణ్ కుమార్ గారికి ఇచ్చి ఇన్ఛార్జిగా ఉంచి, ఇప్పుడు ఆయన్ని గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులుగా కూడా కొనసాగిస్తున్నటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది. 3 నియోజకవర్గం ఇన్ఛార్జ్ పంపించాడు నన్ను. ఒకటి గోపాలపురం, ఇంకొకటి ఏమన్నా మంత్రి జవహర్ గారిదమ్మా కొవ్వూరు. అక్కడ పనిచేయనిచ్చారా? కొవ్వూరు మంత్రి జవహర్ గారు, ఇప్పుడు మాజీ మంత్రి గారు, పలు సందర్భాల్లో నాతో మాట్లాడతారు. ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి ఎంత గౌరవం ఇచ్చారో ఆయన చెప్తారు చాలా సందర్భాల్లో. ఇప్పటికి కూడా మొన్న విమానాశ్రయంలో చంద్రబాబు నాయుడు గారు కనపడంగానే సాష్టాంగ నమస్కారం చేయబోయాడు మంత్రి జవహర్ గారు. అది చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకున్నటువంటి నిబద్ధత. ఓకే. ఆయన్ని ఎక్సైజ్ శాఖ మంత్రిగా కూడా గౌరవం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నువ్వు ఆయన గురించి ఏమి కన్సర్న్ చేయవసరం లేదు. మీ నాన్నగారిది, నీది 7 చాలు. మీరు వెళ్ళి జవహర్ని గుండెల మీద చేసుకొని చెప్పండి. ఎంత ఎంత ఆయన పని చేయకుండా చివరికి వెళ్ళగొట్టేలా చేశారు. ఎక్కడికి వెళ్ళాడురా బాబు? మా పార్టీలోనే ఉన్నాడుగా. ప్రస్తుతం రాజమండ్రి, అదే తూర్పుగోదావరి జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు. ఎక్కడికి వెళ్ళారు? మాతోనే ఉన్నారు. ఇచ్చే విలువ ఇదా మీరు? మీరు ఎక్కడికి వచ్చారు? ఎస్సీలకి మేము ఇచ్చే విలువ 28 పథకాలు పెట్టి ఎస్సీ కుటుంబాలను ఆదుకున్నటువంటి పార్టీ మాది. ఆ 28 పథకాలు రద్దు చేసి ఎస్సీల డెడ్ బాడీలను డోర్ డెలివరీ చేస్తున్నటువంటి పార్టీ నువ్వు నమ్ముకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిది. ఇంకా నువ్వు ఎస్సీల గురించి మాట్లాడితే వాళ్ళు వచ్చి కొడతారు నిన్ను ఈరోజు. మీరేమన్నా
ఎంత అన్యాయం ఇది. పోనీ చివరిలో పార్టీ కార్యకర్తలు ఎంతమంది ఇబ్బంది పడతారు, వాళ్ళు చేసిన చిన్న చిన్న వర్కులు బిల్లు కూడా ఆపారు. ఒరే, వాళ్ళు చేసిన వర్కులు బిల్లు అడగాల్సింది జగన్మోహన్ రెడ్డిని. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉంది జగన్మోహన్ రెడ్డి, బిల్లులు ఆపింది జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏం చేస్తారా? దానికి వెళ్ళి ఆ బిల్లు ఈరా బాబు అని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డిని అడుగు. ఏం చేశారు? 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు తీసుకున్నారు. ఏం చేశారు? ఓరి బాబు, నీకు పిచ్చేమని పట్టిందా ఏంట్రా? 2 లక్షలు ఏంటి, 3 లక్షలు ఏంటి, డబ్బులే చూడలేదు, కోట్ల సంపద సృష్టిస్తాం. కియా లాంటి కంపెనీలు తీసుకొచ్చి సంపద సృష్టిస్తాం. కియా లాంటి 100 కంపెనీలు తీసుకొచ్చి సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. ప్రజలకు మా మీద నమ్మకం ఉంది, మేము చేయగలం అన్నటువంటి నమ్మకం ఉంది. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో చూపిస్తాం. సంవత్సరం ఆగు, ఇంకా సంక్షేమం ఇస్తా అన్నారు. ఎక్కడికి వస్తాయి డబ్బులు మీకు? చూపిస్తాం. కన్నా లక్ష్మీనారాయణ గారికి మీకు పడదు, కరెక్టే. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఇలాంటి వైరాలన్నీ కూడా, ఇట్లాంటి డిస్ప్యూట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనేదే చంద్రబాబు నాయుడు గారి ఆశయం. అదే ఆశయంతో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఫ్యామిలీని, పరిటాల ఫ్యామిలీని 2014 నుండి 2019 వరకు కలిపి తీసుకొచ్చారు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఫ్యామిలీలను కూడా చంద్రబాబు నాయుడు గారు కలిపారు. అదేవిధంగా మీ నాన్నగారికి, కన్నా లక్ష్మీనారాయణ గారికి ఉన్న గ్యాప్ క్లియర్ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పలుసార్లు ట్రై చేశారు. మీ నాన్నగారికి కూడా కన్నా లక్ష్మీనారాయణ గారికి టికెట్ ఇస్తున్నటువంటి సంఘటన తెలుసు. ఇస్తే నాకేం అభ్యంతరం లేదని మీ నాన్నగారు కూడా అన్నారు. నువ్వు వెళ్ళి మీ నాన్నగారిని అడగొచ్చు. ఇచ్చారు. కన్నా లక్ష్మీనారాయణ గారిని ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు మళ్ళీ బాబు ఎట్లాగైతే పార్టీకి నిబద్ధతగా ఉండి పార్టీ ఇచ్చినటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇన్ఛార్జ్ గారితో కలిసి చేస్తున్నారో నువ్వు కూడా అలాగే చెయ్యాలి. చేయకపోగా నువ్వు వచ్చి 150 కోట్లు ఇచ్చాను, 2 లక్షల కోట్లు ఏమైనాయి, 3 లక్షల కోట్లు ఏమైనాయి అంటే నిన్ను, నీతో పాటు మీ నాన్ని కూడా పిచ్చోడిని చూసినట్టు చూస్తారు. కాబట్టి ఇట్లాంటి పిచ్చి పిచ్చి వాగుడు కట్టి పెట్టాలని చెప్పేసి ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారి ఫోటో పట్టుకుంటే చేతులు ఎరగొడతామని చెప్పేసి ఈ సందర్భంగా రాయపాటి రంగారావుని హెచ్చరిస్తా ఉన్నా.